Hey guys, welcome back to my channel. If you are new to my channel, consider subscribing and hit on that bell icon so that you will never miss my latest updates. ఈ రోజు నేను మీకు ఐబ్రో థ్రెడింగ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండి. మీకు బేసిక్ ఆ టెక్నిక్ తెలిస్తే సరిపోతుంది. మీరు ఇంట్లోనే ఐబ్రోస్ చేసుకోవచ్చు, అప్పర్ లిప్స్, ఫోర్ హెడ్ ఇలా ఎక్కడన్నా థ్రెడింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు అసలు థ్రెడింగ్ చేయాలంటే మీకు బేసిక్ కావాల్సింది ఒక థ్రెడ్. ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే థ్రెడ్ కాదు, ఇది కాటన్ థ్రెడ్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ప్లస్ మీకు థ్రెడ్తో పాటు సిజర్స్ కూడా కావాలి. సో ఇప్పుడు మనం ఈ థ్రెడ్ని 14 to 15 ఇంచెస్ లెంగ్త్ వచ్చేలాగా మనం మెజర్ చేసుకుని ఆ 2 ఓపెన్ ఎండ్స్ ఉంటాయి కదా, ఆ 2 ఓపెన్ ఎండ్స్ని టై చేసేసుకోవాలి. సో ఒక సైడ్ కట్ చేసుకుని నాట్ పెట్టేసుకోవాలి అక్కడ. వన్స్ మనం నాట్ పెట్టేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ వచ్చేసి మీకు ఒక రౌండ్ లూప్ లాగా తయారవుతుంది. సో ఇప్పుడు ఈ లూప్ లాగా వచ్చిన తర్వాత మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఎప్పుడు థ్రెడ్ చేసేటప్పుడు హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ డైరెక్షన్లో థ్రెడ్ చేయాలి. ఇప్పుడు మీరు రైట్ ఐబ్రో థ్రెడ్ చేస్తుంటే మీరు రైట్ హ్యాండ్ ఎక్కువ మూవ్ చేయాల్సి వస్తుంది, లెఫ్ట్ ఐబ్రో చేస్తుంటే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ మూవ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రైట్ ఐబ్రో థ్రెడ్ చేస్తున్నారనుకోండి, ఆ లూప్ అలాగే పెట్టేసి మీరు రైట్ హ్యాండ్ని ట్విస్ట్ చేయాలన్నమాట. ఇట్లాగా అట్లీస్ట్ ఒక 10 times ట్విస్ట్ చేసుకుని, చెప్పాను కదా రైట్ ఐబ్రో చేస్తే మీరు రైట్ హ్యాండ్ ఎక్కువ ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఆ రిమూవ్ చేయాలనుకున్న హెయిర్ వచ్చేసి ఆ లూప్లో ఉండాలన్నమాట. ఆ మధ్యలో మనం ఫామ్ చేసిన ట్విస్ట్లో మీకు ఆ హెయిర్ ఉండాలి. సో మనం రైట్ హ్యాండ్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తున్నామో అదేం చేస్తుందంటే, ఆ ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ లూప్లో ఆ హెయిర్ పడి అది పుల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు సేమ్ మనం లెఫ్ట్ ఐబ్రో కూడా రిపీట్ చేస్తాము. లెఫ్ట్ ఐబ్రో చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసి సేమ్ అదే లూప్లో ఆ హెయిర్ ఏదైతే ఉందో అక్కడ పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ ట్విస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న హెయిర్ అంతా పుల్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. సో మీరు జస్ట్ రైట్ ఐబ్రో చేసేటప్పుడు రైట్ హ్యాండ్ ఎక్కువ మూవ్ చేయాల్సి ఉంటుంది, లెఫ్ట్ ఐబ్రో చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ మూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాగా ఈ 2 హ్యాండ్స్ తోటి ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నేను ఒక ఐబ్రో పెన్సిల్ తీసుకొని నాకు ఐబ్రోస్ ఏ షేప్లో అయితే కావాలో నేను ఆ షేప్లో జస్ట్ నా ఐబ్రోస్ని హైలైట్ చేసుకుంటాను. మీరు ఇలా హైలైట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మీకు ఐబ్రోస్ అనేవి మీవి మరీ లైట్ కలర్లో ఉంటే మీకు హైలైట్ చేసుకోవడం వల్ల మీకు ఈజీగా కనపడుతుంది. ప్లస్ మీరు ఎక్కువ ఎక్స్ట్రాస్ రిమూవ్ చేయకుండా ఉంటారు. వన్స్ మీ ఐబ్రోస్ని ఐబ్రో పెన్సిల్తో హైలైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నా రైట్ ఐబ్రో థ్రెడ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నా రైట్ హ్యాండ్ని ట్విస్ట్ చేసుకుని నేను ఒక లూప్ ఫామ్ చేశాను. ఇప్పుడు ఏ హెయిర్ అయితే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ హెయిర్ని ఆ లూప్లోకి వచ్చేలా పెట్టుకోవాలి. వన్స్ ఆ లూప్లోకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే రైట్ హ్యాండ్ ఎక్స్పాండ్ చేస్తారో ఆ లూప్లో ఆ హెయిర్ పడి ఆటోమేటిక్గా పుల్ అయిపోతుంది. సో ఇప్పుడు క్లోజప్లో చూస్తే కనుక మీరు ఏ హెయిర్ పుల్ చేయాలనుకుంటున్నారో ఆ హెయిర్ని ఆ లూప్లో పెట్టి మీరు రైట్ హ్యాండ్ ఎక్స్పాండ్ చేస్తే ఆ లూప్లో ఆ హెయిర్ పడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బయటికి. సో ఇట్లాగా మీరు మీ డిజైర్డ్ షేప్, మీరు అనుకున్న షేప్ వచ్చే వరకు మీరు అలా చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు మీరు ఈ హైలైట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మీకు ఎలా కావాలనుకుంటున్నారో మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. ప్లస్ మీరు చేసేటప్పుడు కూడా మీరు ఎక్స్ట్రాస్ ఏమీ రిమూవ్ చేయకుండా ఉంటారనమాట. మీరు ఐబ్రోస్ చేసేటప్పుడు జస్ట్ ఐబ్రోస్ మాత్రమే చేయకుండా జస్ట్ మీరు ఫోర్ హెడ్స్లో ఉన్న హెయిర్ని, మీ సైడ్లో ఉన్న హెయిర్ని వాటిని రిమూవ్ చేసుకుంటే మీకు ఏంటంటే ఒక క్లీనర్ లుక్ వస్తుందన్నమాట. జస్ట్ ఐబ్రోస్ దగ్గరే ఏదో హెయిర్ రిమూవ్ చేసినట్టు ఒక ప్యాచ్లా తెలియకుండా మీ ఫోర్ హెడ్ అదంతా మీరు థ్రెడింగ్ చేసుకుంటే మీకు ఇంకా నైసర్ లుక్ ఉంటుంది.
ఇక్కడ మీరు క్లోజప్లో చూడొచ్చు, నేను ఆ హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ లూప్లో ఆ హెయిర్ వచ్చేలా పెట్టి మనం రైట్ హ్యాండ్ ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు ఆ థ్రెడ్ ఏం చేస్తుందంటే ఆ హెయిర్ ఆ థ్రెడ్లో పడిపోయి ఆటోమేటిక్గా పుల్ చేసేస్తుంది. సో ఇట్లాగా మీరు ఫోర్ హెడ్లో ఉన్న హెయిర్ని అంతా రిమూవ్ చేసేసుకుంటే మీకు ఇంకా కొంచెం క్లీన్గా కనిపిస్తుంది అనమాట. మీరు ఐబ్రోస్ మధ్యలో, రెండు ఐబ్రోస్ మధ్యలో ఉన్న హెయిర్ని రిమూవ్ చేయడానికి ఇలా థ్రెడ్ని క్రాస్గా పెట్టి మీరు ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ హెయిర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే మనం పైన సైడ్ మొత్తం థ్రెడింగ్ అయిపోయింది. ఇప్పుడు కింద సైడ్ చేయాలన్నమాట, ఐబ్రోస్కి కింద ఉన్న సైడ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐబ్రోస్కి కింద ఉన్న స్కిన్ వచ్చేసి మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మీరు పుల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా పుల్ చేయండి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టే సేమ్ స్టెప్ మళ్ళీ రిపీట్ చేస్తాము. బట్ ఇందాక మనం లూప్ వచ్చేసి స్ట్రైట్గా పెట్టి చేసాం కదా, ఇప్పుడు ఏంటంటే కొంచెం క్రాస్గా పెట్టి చేయండి. కొంచెం క్రాస్గా పెట్టి చిన్న చిన్న సెక్షన్స్లో చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తే నా రైట్ ఐబ్రో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మీ హెయిర్ని జస్ట్ మీ ఫింగర్తో అట్లా పైకి పుల్ చేసుకుని ఆ పైన ఎక్స్ట్రా వచ్చిన హెయిర్ని అంతటిని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఐబ్రో అంతా ఒక ముద్దలాగా ఇలా ఒకేలాగా ఉండకుండా మీ ఐబ్రోస్కి ఒక డిఫైన్డ్ షేప్ అనేది వస్తుంది, కొంచెం నీట్గా కూడా కనిపిస్తుంది. సో జస్ట్ మీ ఫింగర్స్తో ఇట్లాగా ఐబ్రోస్ని పైకి పుల్ చేసుకొని ఆ పైన ఎక్స్ట్రా వచ్చిన హెయిర్ని అంతటిని మీరు సిజర్తో కట్ చేసేసుకోండి. మీకు థ్రెడ్డింగ్ కష్టం అనిపిస్తే మీరు ఒక ప్లక్కర్ యూస్ చేసి ఆ ఎక్స్ట్రా ఉన్న హెయిర్స్ అంతటిని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. బట్ ప్లక్కర్ యూస్ చేస్తే ఇదేంటంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. వన్స్ మీకు థ్రెడ్డింగ్ అలవాటు అయ్యి మీరు థ్రెడ్ చేసుకోగలిగితే మీకు థ్రెడ్డింగ్ చాలా తొందరగా అయిపోతుంది. లిటరలీ నాట్ ఈవెన్ 5 minutes మీకు అంత తొందరగా అయిపోతుంది.
బట్ ఇన్ కేస్ మీరు ఇంకా థ్రెడింగ్తో అంత ఫెమిలియర్ కాదు అనుకున్నప్పుడు మీరు జస్ట్ ఆ ఎక్స్ట్రాస్ అన్నీ రిమూవ్ చేసుకుని మీరు షేప్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు ప్లక్కర్ యూస్ చేసుకుని మీ ఐబ్రోస్కి ఒక షేప్ అనేది మీరు డిఫైన్ చేసుకోవచ్చు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ థ్రెడ్ తోటి మీ ఫోర్ హెడ్ ఇంకా మీ ఐబ్రోస్ రెండిటి మధ్యలో ఉన్న హెయిర్ని ప్లస్ మీ నోస్ పైన ఉన్న హెయిర్ని అంతటిని ఒకసారి జస్ట్ థ్రెడ్తో అనేసేయండి. ఇలా థ్రెడ్డింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఒకవేళ ఏమైనా చిన్న చిన్న హెయిర్స్ మిస్ అయిపోయినా కానీ అన్నీ నీట్గా వచ్చేస్తాయి. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఇది హెల్ప్ అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అట్లా అని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Until then, see you in my next video. Take care.